వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ అండ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ రేవంత్ చెల్లమల్ల గారు ఉన్నారు. హాయ్ సార్. హలో అండి. సార్ ఈరోజు మార్కెట్ చూస్తుంటే మొత్తం రక్తపాతమే సార్. మ్యాక్సిమం 1000 పాయింట్స్, సెన్సెక్స్ 1000 పాయింట్స్ డౌన్ అయిపోయింది. అండ్ నిఫ్టీ 50 వచ్చేసి 330 పాయింట్స్ డౌన్ అయిపోయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 746 అండ్ నిఫ్టీ బ్యాంక్ 341. దాదాపు మొత్తం అన్ని మిడ్ కూడా మొత్తం రెడ్డిస్తోనే క్లోజ్ అయిపోయింది. అంటే కారణం ఏం చెప్తున్నారు సార్? ఫెడ్డా లేకపోతే ఫియర్, ఎఫ్ఐఐ సెల్లింగ్ ఫియరా, ఏం చెప్తారు? ఎఫ్ఐఐ సెల్లింగ్ ఫియర్ కంటిన్యూ అవుతుంది అంటానికి ఏం లేదు. సో రీసెంట్గా వాళ్ళ సెల్లింగ్స్ అంతా కూడా సబ్సైడ్ అయిపోయాయి. గట్టి నిన్నైతే 250 కోట్లు చేంజ్ మాత్రమే ఉంది. సో దీని పర్టికులర్ రీజన్ అయితే నేను పర్టికులర్గా సెంట్రల్ బ్యాంక్స్ ఇంపాక్ట్ అని అనుకుంటున్నా. అంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ మనకి 18 వెయిట్ అండ్ వాచ్ మూమెంట్లో ఉంది. సో దాంతో పాటుగా బ్యాంక్ ఆఫ్ జపాన్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్ ని చెప్పే దాంట్లో ఉన్నారు. సో గోయింగ్ ఫర్దర్ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్ ని బేస్ చేసుకొని మార్కెట్ మూవ్ అవ్వచ్చు అనేది ఒక ఎక్స్పెక్టేషన్. సో టెక్నికల్ గా చూసినా కానీ మార్కెట్ అనేది ఒక వాలటైల్ సిచ్యువేషన్ లోనే ఉంటుంది, రేంజ్ బౌండ్ లోనే ఉంటుంది. అండ్ ఇఫ్ యూ కెన్ సీ మార్కెట్ అనేది ఒకటే రేంజ్ లో మూవ్ అవుతుంది. కాకపోతే వాలటాలిటీ అనేది ఎక్కువగా ఉంది అంతే. 24,000 నుంచి 25,000 మధ్యలో వాలటైల్ మూవ్మెంట్స్ మాత్రమే క్రియేట్ అవుతున్నాయి. కానీ మనకి ఎక్కడ కూడా అప్ సైడ్ కానీ లోవర్ సైడ్ కానీ బ్రేక్ అవ్వట్లేదు. సో గోయింగ్ ఫర్దర్ మనం రీసెంట్గా శుక్రవారం రోజు మాట్లాడినప్పుడు కూడా అనుకున్నాం మనకి డిసెంబర్ 19 వరకు కూడా మార్కెట్ మోస్ట్లీ రేంజ్ బౌండ్ లోనే ఉండొచ్చు అని. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసింది 24,500 బ్రేక్ చేయదేమో అనుకున్నాను. కానీ బట్ స్టిల్ 24,500 కూడా బ్రేక్ చేసింది. బట్ ఐ డోంట్ థింక్ సో ఇట్ విల్ బ్రేక్ 24,000 నియర్ సూన్. సో కరెంట్ గా ఉన్నటువంటి జస్ట్ మనకి మార్కెట్ లో ఉండే వాలటాలిటీ ఏంటంటే న్యూస్ బేస్డ్. అంతకు మించి ఒక రకంగా చెప్పాలి అని అంటే మార్కెట్ రీసెంట్ గా ఒక బౌన్స్ బ్యాక్ అయింది. సో కొంతమంది ప్రాఫిట్ బుక్ చేసుకునే వాళ్ళు ఉంటారు. సో జస్ట్ ఏమన్నా ఉంటుంది సార్ ట్రేడ్ డిఫిట్ పైన ఆధారపడి దానికి ఏం సంబంధం లేదనుకుంటున్నాను. ట్రేడ్ డిఫిట్ సంబంధించింది కాదు. సో పర్టికులర్గా మనకు జరుగుతుందంతా కూడా ఇంట్రెస్ట్ రేట్ కి సంబంధించింది మాత్రమే. కానీ ఇంకేమి మనకు పెద్దగా ఇంపాక్ట్ చూపించకపోవచ్చు. అది కూడా మార్కెట్ ఆగదు కింద. మార్కెట్ కిందకేం వెళ్తుందని కూడా నేను చెప్పట్లేదు. మార్కెట్ కన్సాలిడేట్ అయిపోతుంది అంతే. కాకపోతే వాలటాలిటీ ఉంటుంది. మార్కెట్ విల్ నాట్ గో ఎనీవేర్ బట్ ఇట్ విల్ మూవ్ విత్ హ్యూజ్ వాల్యూమ్స్. అంటే ఒక ఐటీసీ, టాటా మోటార్స్ తప్ప అన్ని ఫ్లెష్ అవుట్ అయిపోయింది. ఐటీసీకి అని అంటే వాళ్ళ హోటల్స్ డీమర్జర్ సంబంధించిన న్యూస్ ఉంది కాబట్టి ఐటీసీ స్టేబుల్ గా ఉంది. లేకపోతే ఐటీసీ కూడా పడుండేదేమో. కాకపోతే మనకి మేజర్ ఇఫ్ యూ కెన్ సీ వాళ్ళ పిఎస్యూ సెగ్మెంట్ కొంచెం ఎక్కువగా డ్రాగ్ చేసింది. సో గోయింగ్ ఫర్దర్ మనకి పిఎస్యూ సెగ్మెంట్ లో ఆల్రెడీ కొంతవరకు బాటమ్ అవుట్ అయిపోతున్నాయి. పిఎస్యూ బ్యాంకింగ్ సెగ్మెంట్ అంతా కూడా బాటమ్ అవుట్ అయిపోతుంది. అవి కూడా స్టెబిలైజ్ అయిపోతాయి. ఈ రోజు మనం పర్టికులర్ గా ఏదో ఒక సింగిల్ సెక్టర్ డ్రాగ్ చేసింది అంటానికి ఏం లేదు. ఈ రోజు ఎవ్రీ సెక్టర్ was in red. కాకపోతే మనం when compared to large caps, mid and small cap segments కొంత స్టేబుల్ గా ఉన్నట్టుగా కనిపించింది. అవి డీపర్ కరెక్షన్స్ కి గురవ్వలేదు. సో మనకు అది ఒక రకంగా కొంత హోప్ అయితే బిల్డ్ చేస్తుంది. కాకపోతే ఒక చిన్న కన్సర్న్ ఏంటి అని అంటే మనకి బాండ్ ఇండెక్స్ మాత్రం కొంచెం రేజ్ అవుతుంది యుఎస్ లో కూడా. సో బేసిక్ అక్కడ బాండ్ డీల్స్ అనేవి ఎక్కువగా ఉంటే ఇండియన్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఎఫ్ఐఎస్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపియరు. సో బేసిక్ గా మనకు ఒక వైపు ఏమో డాలర్ అప్రిషియేట్ అవుతుంది, ఇండియన్ రూపీ డిప్రిషియేట్ అవుతుంది అన్నమాట వాడకూడదేమో కానీ డాలర్ అయితే అప్రిషియేట్ అవుతుంది. డాలర్ అప్రిషియేట్ అవుతుంది. దాంతో పాటుగా బాండ్ డీల్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. యూఎస్ మార్కెట్స్ ఇంకో వైపుగా పైకి పరిగెడుతూ ఉన్నాయి. ఆల్ టైమ్ హైస్ కొట్టుకుంటూ వెళ్తున్నాయి అవి. అండ్ ఈవెన్ ఇండెక్స్ ఫ్యూచర్స్ కూడా ఇవాళ చాలా గ్రీన్ లో ఉన్నాయి. సో బేసిక్ అంత బులిష్నెస్ మనకు అక్కడ యుఎస్ లో కనిపిస్తున్నప్పుడు అన్ని సెగ్మెంట్స్ లో ఇండియన్ మార్కెట్స్ లో ఫ్రెష్ ఫ్లోస్ వస్తాయా అనేది పెద్ద ప్రశ్న. సో అది గమనంలో పెట్టుకునే నేను కూడా మార్కెట్ లో కన్సాలిడేషన్ ఉండడానికి అవకాశం ఉందా. మనకి కొంచెం మంచి డేస్ వచ్చినాయి మార్కెట్, కానీ మొన్ననే మాట్లాడుకున్నాం మళ్ళీ మంచి డేస్ ఏం లేదు. మార్కెట్ లో స్టెబిలిటీ అంటే కన్సాలిడేషన్ అంతే. మార్కెట్ పడకపోవచ్చేమో అంతే. మార్కెట్ పైకి వెళ్తుంది అంటానికైతే నేను ఎప్పుడైతే నా కన్విక్షన్ లేదు. సో మార్కెట్ స్టెబిలైజ్ అవ్వడానికి కొంత సమయం అయితే పడుతుంది. నేను అనుకోవటం మేబీ ఒక ట్రిగ్గర్ పాయింట్ ఏమన్నా మనకు ఫిబ్రవరిలో రాబోతున్నటువంటి బడ్జెట్ సమావేశాలు ఏమన్నా ట్రిగ్గర్ అవుతాయా, ఆ బడ్జెట్ లో వాళ్ళు ఎటువైపుగా స్టాండ్స్ తీసుకుంటారు, దానికి సంబంధించి మాత్రమే నేను అనుకుంటున్నా. జెమ్లీ ఎలక్షన్ అనౌన్స్మెంట్ దాని మీద ఎఫెక్ట్ అది కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపిదండి. ఎలక్షన్ రిలేటెడ్ సెంటిమెంట్ అనేది ఆల్రెడీ రీసెంట్ గానే ఫ్యాక్టర్ అయింది. ఇమీడియట్ గా సేమ్ సెంటిమెంట్ అనేది మనకి మార్కెట్ లో ఇంపాక్ట్ చూపించకపోవచ్చు. సో మనకి మార్కెట్ లో సర్క్యులేట్ అయ్యేటప్పుడు రకరకాల న్యూస్లు కనిపిస్తూ ఉంటాయి కానీ ఎప్పుడో జరగబోయే జెమ్లీ ఎలక్షన్స్ గురించి ఈ రోజు ఎందుకు రియాక్ట్ అవుద్దండి. న్యూస్ ఫియర్ తోనే కొంచెం జస్ట్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ కట్స్ గురించి. ఇంట్రెస్ట్ రేట్ కట్ అనేది యాంటిసిపేటెడ్ 25 బేసిస్ పాయింట్స్ అనేది ఫెడ్ చేస్తుంది. కాకపోతే వాళ్ళు ఎటువంటి కామెంటరీ ఇస్తారు ఆఫ్టర్ దట్.
ఆ కామెంటరీ రిలేటెడ్ అంటే వాళ్ళు ఫ్యూచర్లో ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఇదే స్పీడ్తో చేస్తారా, లేకపోతే వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ ఇస్తారా, వాళ్ళ ఎకానమీ ఏమైనా స్లో అవుతుందన్న మాట చెప్తారా. సో దీని మీద మాత్రమే కొంతవరకు మనం చూస్తూ ఉండాలి, కానీ ఇంట్రెస్ట్ రేట్ కట్ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. ఇంట్రెస్ట్ రేట్ కట్ని నాకు తెలిసి మార్కెట్ ఆల్రెడీ ఫ్యాక్టర్ చేసేసింది. ఓకే, ఇంట్రెస్ట్ రేట్ కట్ వచ్చినంత మాత్రాన మార్కెట్ పైకి వెళ్తుందని ఎక్స్పెక్టేషన్ కూడా నాకు లేదు. ఇంట్రెస్ట్ రేట్ కట్ ఈస్ ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ అండ్ ఫ్యాక్టర్డ్ ఇన్ ద మార్కెట్. సో దాని తర్వాత రాబోతున్న కామెంటరీ ఏముండబోతుంది అన్న దాన్ని బేస్ చేసుకొని మార్కెట్ డైరెక్షన్స్ అనేవి మారచ్చు. అంటే రేపు మార్కెట్ ఏం ప్రిడిక్ట్ చేస్తారు సార్ మీరు రేపు? నేను అనుకోవటం మార్కెట్లో రేపైతే ఇంత డౌన్ ఏం ఉండదు. ఓకే, స్టెబిలిటీ వస్తుంది. ఓకే, అప్ సైడ్ వెళ్ళదు, డౌన్ సైడ్ కి వెళ్ళదు, కన్సాలిడేట్ అవుతుంది. బికాస్ మనకి నెక్స్ట్ డే గురువారం మార్కెట్ లో ఎక్స్పైరీ ఉంది. కరెక్ట్ గా బుధవారం మనకి డే క్లోజ్ అయిపోయిన తర్వాత రాత్రి 1 గంట 2 గంటల మధ్యలో మనకి ఫెడ్ రిలేటెడ్ న్యూస్ వస్తుంది. సో దేర్ కుడ్ బి ఎ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్, ఎందుకంటే హౌఎవర్ ఇట్ ఇస్ అన్ ఎక్స్పైరీ, బిగ్ ప్లేయర్స్ విల్ ట్రై టు మ్యాన్యుపులేట్. సో మనం షార్ట్ టర్మ్ లో చూసేటప్పుడు కూడా అగైన్ వాలటాలిటీ అనే చెప్తున్నాం, కానీ షార్ట్ టర్మ్ లో కూడా నేను మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లే. ఈవెన్ ఇన్ ద లాంగ్ టర్మ్ ఆల్సో టిల్ December 19th ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ బిగ్గర్ మూవ్స్. లోవర్ సైడ్ కూడా తక్కువగానే ఉంది రిస్క్, ఎక్కువ దూరం అయితే పోదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది రేవంత్ గారు ఏం చెప్తున్నారంటే మార్కెట్ అయితే రేపు దాదాపు కన్సల్టేషన్లో ఉండొచ్చు, చెప్పలేము మార్కెట్ ఎలా అన్నా మూవ్ కావచ్చు, కాకపోతే మీరు జాగ్రత్త కొంచెం తీసుకోవడం బెటర్ అని రేవంత్ గారు అయితే సజెస్ట్ చేస్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.